ఆపరేషన్ టైగర్‌ను ఏ రాష్ట్రం నిర్వహించింది? మహారాష్ట్ర. ఆపరేషన్ టైగర్ అనేది మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలో జరిగిన ఒక కీలక రాజకీయ వ్యూహం. శివసేన యూబీటీ వర్గానికి చెందిన 9 మంది లోక్సభ ఎంపీల్లో 6గురిని షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోకి చేర్చుకోవడం ద్వారా 2 వంతుల మెజార్టీని సాధించే లక్ష్యంతో చేపట్టిన వ్యూహాత్మక ఫిరాయింపులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్ విజయవంతమైందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరియు ఏకనాథ్ షిండే ఇద్దరూ ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వేదిక అనగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 70వ. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాక్సెంజర్తో కలిసి విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే 2 స్థానాలు మెరుగుపరుచుకుని భారతదేశం 70వ స్థానం నిలిచింది. పునరుత్పాదక ఇంధన విస్తరణ, గ్రిడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలు, సుస్థిరత మరియు స్వచ్ఛ ఇంధన మౌలిక సదుపాయాల్లో పెరిగిన పెట్టుబడుల మద్దతుతో బలమైన ఇంధన పరివర్తన సంసిద్ధత కారణంగా భారతదేశం ఈ పురోగతిని సాధించింది. ఇందులో మొదటి స్థానంలో స్వీడన్, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో డెన్మార్క్ దేశాలు నిలిచాయి. గుర్తించబడిన ఫుట్పాత్పై నడిచే హక్కు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రక్షించబడుతుందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది? ఆర్టికల్ 19(1)(d) మరియు ఆర్టికల్ 21. గుర్తించబడిన ఫుట్పాత్పై నడిచే హక్కు ఒక ప్రాథమిక హక్కు అని భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ హక్కు ఆర్టికల్ 19(1)(d) లేదా సంచార స్వేచ్ఛ మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కు కింద రక్షించబడిందని కోర్టు పేర్కొంది. మోటార్ వాహనాల రాకపోకల కంటే ఫుట్పాత్లపై నడిచే పౌరుడి హక్కుకే ప్రాధాన్యత ఉంటుందని అది తెలిపింది. 5 ఏళ్ల చిన్నారి మరణానికి సంబంధించిన ఒక మోటార్ ప్రమాద పరిహార కేసులో ఈ తీర్పు వెలువడింది. ఐఐటి భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక విద్యా పర్యావరణ వ్యవస్థ కథ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రభాత్ కుమార్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో ఐఐటి భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక విద్యా పర్యావరణ వ్యవస్థ కథ అనగా ఐఐటి ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత ప్రభాత్ కుమార్. ప్రభాత్ కుమార్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. దేశ నిర్మాణానికి, సాంకేతిక పురోగతికి భారతదేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అనగా ఐఐటీలు అందించిన పరిణామం మరియు సహకారాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి ఐఐటి అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఇది వెస్ట్ బెంగాల్ ఉంటుంది. దీని నుంచి దేశవ్యాప్తంగా 23 ఐఐటీల నెట్వర్క్గా ఐఐటీల ప్రస్థానాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. 2026-27 పదవీ కాలానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనగా FATF ఉపాధ్యక్షుడిగా ఏ భారతీయుడు ఎంపికయ్యారు? వివేక్ అగర్వాల్. భారతదేశ సీనియర్ అధికారి అయిన వివేక్ అగర్వాల్ 2026-27 కాలానికి గాను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన యునైటెడ్ కింగ్డమ్కు చెందిన గైల్స్ థామసన్ స్థానంలో బాధ్యతలను స్వీకరిస్తారు. FATF అనగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడాన్ని ఎదుర్కొనే ఒక స్వతంత్ర అంతర ప్రభుత్వ సంస్థ. భారతదేశం 2010లో ఇందులో సభ్యత్వం పొందింది. డ్రూనిక్స్ అనే ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డ్రూనిక్స్ అనే ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. టోకనైజేషన్ ప్లాట్ఫామ్ను నిర్మించి విస్తరించడం, డిజిటల్ ఆస్తుల పర్యావరణ వ్యవస్థలకు మద్దతివ్వడం మరియు బహుళ సంస్థల బ్లాక్ చైన్ నెట్వర్క్లను ప్రారంభించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డ్రూనిక్స్ అనేది సంస్థాగత మరియు ప్రభుత్వ మౌలిక
సదుపాయాల వినియోగం కోసం రూపొందించబడిన ఒక అధిక పనితీరు గల డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ ప్లాట్ఫామ్. ఫాల్కన్ తర్వాత ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్ రంగంలో ఎన్పిసిఐ అందించిన రెండవ ప్రధాన సహకారం ఈ ట్రూనిక్స్. జూన్ 21, 2026న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఎంచుకున్న అధికారిక ప్రధాన థీమ్ ఏమిటి? ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. 2015లో తొలిసారిగా జరుపుకున్నప్పటి నుంచి 2026తో అంతర్జాతీయ యోగా దినోత్సవం 12వసారి పూర్తవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 యొక్క థీమ్ వచ్చేసి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా, అనగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. నిర్భయ చేతన కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్భయ ఫండ్ ప్రాజెక్టు కింద 2026 జూన్ 17, 19 తేదీల్లో న్యూఢిల్లీలో 3 రోజుల పాటు నిర్భయ చేతనపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. నిర్భయ చేతన అనేది మహిళల భద్రత, గౌరవం, హక్కులు మరియు లింగ సమానత్వంపై ఎన్నికైన పురుష ప్రతినిధుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ఒక జాతీయ కార్యక్రమం. దీనిని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. బయోపాలిమర్ ఆధారిత స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్. ఇటీవల హైదరాబాద్లోని ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ విత్తన నాణ్యత, పంట స్థాపన మరియు వాతావరణ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి బయోపాలిమర్ ఆధారిత స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పేటెంట్ పొందిన ఈ టెక్నాలజీ విత్తనాల చుట్టూ ఒక రక్షక పొరను సృష్టించడానికి జీవ విచ్ఛిన్నమయ్యే బయోపాలిమర్లను ఉపయోగిస్తుంది. ఇది వేగవంతమైన మొలక, బలమైన నారు మొక్కలు, మెరుగైన వేరు పెరుగుదల మరియు నిర్జీవ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన బ్రాహ్మణి నది ఏ నదుల సంగమం వల్ల ఏర్పడింది? సంక్ మరియు సౌత్ కోయల్. భారలోహాలను మోసుకెళ్లే మైక్రోప్లాస్టిక్ కాలుష్యం బ్రాహ్మణి నది వ్యవస్థలోకి ప్రవేశిస్తుందని ఇది బిటర్కర్ణిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని ఇది ఒడిశాలో ఉంటుంది. స్వచ్ఛమైన పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ బ్రాహ్మణి నది తూర్పు భారతదేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. ఇది ప్రధానంగా ఒడిశా రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది. ఇది రూర్కెలా సమీపంలో శంక్ మరియు దక్షిణ కోయల్ నదుల సంగమం ద్వారా ఏర్పడుతుంది. పరీక్షా ఫలితాల్లో తగ్గుదలను ఎదుర్కోవడానికి 2026 జూన్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం జనరేటివ్ ఏఐ సాధనాలపై దాదాపు నిషేధాన్ని ఏ ఐరోపా దేశం ప్రకటించింది? నార్వే. పిల్లల అభ్యాసన మరియు జ్ఞానాత్మక అభివృద్ధిని పరిరక్షించే లక్ష్యంతో రూపొందించిన ఒక కొత్త జాతీయ మార్గదర్శకాల్లో భాగంగా 2026 జూన్లో నార్వే దేశం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించడంపై దాదాపు నిషేధాన్ని ప్రకటించింది. ఏఐ సాంకేతికతలపై ఆధారపడడానికి ముందు పిల్లలు మొదట చదవడం, రాయడం మరియు గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా చూడడమే తమ ప్రాథమిక లక్ష్యమని నార్వే ప్రభుత్వం పేర్కొంది. 2026 ఆసియా రిలేస్ ఛాంపియన్షిప్లో భారత మహిళల 4x100 మీటర్ల రిలే జట్టు ఏ పథకాన్ని కైవసం చేసుకుంది? బంగారు పథకాన్ని. చైనాలోని జరిగిన ఆసియా రిలేస్ ఛాంపియన్షిప్ 2వ ఎడిషన్లో భారత మహిళల 4x100 మీటర్ల రిలే జట్టు ఈ సీజన్లోనే అత్యుత్తమమైన 43.85 సెకండ్ల సమయంతో స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. ఇక మిక్స్డ్ 4x400 మీటర్ల రిలేలో భారత్ రజత పథకాన్ని కూడా కైవసం చేసుకుంది. స్ప్రింట్ మరియు మిక్స్డ్ రిలే విభాగాల్లో తమ సత్తాను చాటుతూ రిలే ఈవెంట్లన్నింటిలోనూ
భారత్ విజయవంతంగా పతకాలను సాధించింది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ 2025-26ను గెలుచుకోవడానికి ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు ఏ జాతీయ జట్టును 2-0 తేడాతో ఓడించింది? న్యూజిలాండ్ని. 2026 జూన్ 21న న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్ను 2-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ 2025-26ను గెలుచుకుంది. ఈ విజయంతో భారత్ తదుపరి సీజన్కు ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రో లీగ్కు ప్రమోషన్ పొందింది. 2022లో జరిగిన తొలి ఎడిషన్ కూడా గెలుచుకున్న భారతదేశానికి ఇది రెండవ ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టైటిల్. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల నెట్వర్క్లపై ఉక్కు చర్య తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఇటీవల ఆపరేషన్ను ప్రారంభించారు. ఆపరేషన్ సైహాక్ 5.0. ఢిల్లీ పోలీసులు సైబర్ నేరాలు మరియు ఆన్లైన్ మోసాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉక్కు చర్యగా ఆపరేషన్ సైహాక్ 5.0ను నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ను 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టారు. ఫిషింగ్, డిజిటల్ స్కామ్లు, ఆర్థిక మోసాలతో సహా వివిధ సైబర్ నేరాల్లో ప్రమేయం ఉన్నందుకు 916 మందిని అరెస్ట్ చేశారు. భారత్ వాతావరణ పరిశీలన నెట్వర్క్ అనేది ఏ సంస్థచే రూపొందించబడిన ఒక జాతీయ వాతావరణ పర్యవేక్షణ కార్యక్రమం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రియాలజీ IITM ఇటీవల భారత్ క్లైమేట్ అబ్జర్వేషన్ నెట్వర్క్ బీకాన్ కింద హిమాలయ ప్రాంతంలో ఒక వాతావరణ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రియాలజీ IITM మరియు నైనిటాల్లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ ఒక దీర్ఘకాలిక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ బీకాన్ అనేది భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో IITM రూపొందించి అమలు చేస్తున్న ఒక జాతీయ వాతావరణ పర్యవేక్షణ కార్యక్రమం.